అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ మదిమెచ్చిన చెలి. మీ మీరు వదిలితే నేను వెళ్ళిపోతాను అనింది ముక్కలు ముక్కలుగా చెబుతూ. సైలెంట్గా ఉండు కాసేపు అంటూ ఆమెను హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు హర్ష. నిజంగా ఇంత హాయి ప్రపంచంలో ఎక్కడ దొరకదు అనిపించింది అతనికి. ఇక అలారం సౌండ్కి ఉలిక్కిపడి ఆమెను వదిలి దూరం జరిగి నువ్వెళ్ళు, నేను వస్తున్నా అని చెప్పి అతను రెడీ అవడంలో పడ్డాడు. అతని ప్రవర్తనకి బుర్ర హీట్ ఎక్కిపోతుంటే అక్కడి నుండి కిందకెళ్ళింది అంజు. ఇక కిందకెళ్ళిన అంజుకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్పై సర్దుతూ కనిపించింది మేడ్. అంజు దగ్గరికి వచ్చి మీ పేరేంటి అని అడిగింది. నా పేరు లక్ష్మీ అమ్మగారు. మీ పేరు బాగుంది పిన్నిగారు అనింది అంజు. ఎందుకో మిమ్మల్ని అలా పిలవాలనిపించింది అనింది. అలా పిలవడంతో ఆమె షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉంది. ఏమైందమ్మా అలా చూస్తున్నారు? పని మనిషిని పట్టుకొని పిన్ని అని పిలుస్తారేంటమ్మా? పని మనిషి అయితే ఆమె మాత్రం మనిషి కాదా? నాకు ఆంటీ అని పిలవడం నచ్చట్లేదు. మిమ్మల్ని ఎందుకో పిన్ని అని పిలవాలనుంది. మీ ఇష్టం తల్లి. ఇంత ప్రేమగా పిలుస్తానంటే నేనెందుకు వద్దంటాను? సరే పిన్ని గారు, ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు? ఇడ్లీ, దోశ, వడ. ఈరోజుకి ఈ 3 చేశానమ్మా. ఒక్క పూటకి ఇవన్నీ వంటలెందుకు? ఏదో ఒకటి చేస్తే సరిపోయేది కదా. ఆయన వచ్చాక ఇద్దరం కలిసి తింటామని చెప్పింది అంజు. సరే అమ్మా అనింది. ఇక అంతలో హర్ష కాల్ మాట్లాడుతూ కిందకి దిగుతున్నాడు. ఆయన కూడా వస్తున్నారుగా, మాకు వడ్డించేసి కాలేజ్కి టైం అవుతుంది. సరేనమ్మా అంటూ హర్ష వచ్చి చైర్లో కూర్చుంటే అంజు అతని పక్కన కూర్చుంది. లక్ష్మి ఇద్దరికీ వడ్డించి కిచెన్లోకి వెళ్ళింది. వాళ్ళిద్దరి మధ్య ఉండలేక త్వరగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నారు ఇద్దరు. ఏం మాట్లాడుకోకుండానే 10 నిమిషాల్లో ఫినిష్ చేసుకొని హర్ష బయటకు వెళ్ళిపోతే ఆశ్చర్యంగా చూస్తోంది లక్ష్మి. ఏంటి పిన్ని అలా చూస్తున్నావు? అబ్బాయి ఏంటమ్మా నీతో ఏం మాట్లాడట్లేదు, అలా వెళ్ళిపోతున్నారు? ఆయన అంతే పిన్ని గారు, టైంని కూడా చాలా పొదుపుగా వాడతారు. మాట్లాడితే ఎక్కడ టైం వేస్ట్ అవుతుందోనని అలా మాట్లాడకుండా గబగబా తినేసి వెళ్ళిపోయారు అనగానే పిచ్చి చూపులు చూస్తోంది లక్ష్మి. ఏంటి పిన్ని గారు అలా చూస్తున్నారు? టైంని కూడా అలా వాడతారా అమ్మా అంటుంటే చిన్నగా నవ్వింది అంజు. అంతలో హారన్ సౌండ్ ఆమె చెవులు పేలిపోయేలా వినిపిస్తుంటే అమ్మో, ఆయన క్షణం లేట్ అయితే డే మొత్తం క్లాస్ పీకుతూనే ఉంటారు. నేను వెళ్ళొస్తాను పినిగారు. అదిగో హారన్ సౌండ్ వినబడుతోందిగా, ఇప్పుడు ఉంటుంది క్లాస్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది అంజు. కారు దగ్గరికి వెళ్ళి చంపేసేలాగా చూస్తున్న హర్షని చూసి హిహిహిహి అని వెర్రి నవ్వు నవ్వింది అంజు. హర్ష అంజలిని షార్ప్గా చూస్తూ మినిమం టైమింగ్ సెన్స్ కూడా తెలీదా? ఎవ్రీడే నేను గుర్తు చేయాలా? నీ కాలేజ్ టైం ఎంత అవుతుంది? నువ్వేం చేస్తున్నావు? రేపటి నుండి క్లాస్ పీకడాలే ఉండవు, కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెట్టడాలే ఉంటాయి అని సీరియస్గా చెప్పగానే మౌత్ మ్యూట్ చేసుకుని సైలెంట్గా కూర్చుంది అంజు. ఈ బాబులో వేరియేషన్కి ఆమెకు బుర్ర హీట్ ఎక్కుతుంటే అలాగే చూస్తూ ఉంది. అతను చెప్పాల్సింది చెప్పి కార్ని రయ్యమనిపించాడు. ఆమెను కాలేజ్ దగ్గర దింపేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక రోజులు అలా సాఫీగా సాగిపోతున్నాయి. అటు హర్ష అతని ఆఫీస్ని డెవలప్ చేసుకునే దిశగా వెళ్తున్నాడు. ఇటు అంజు సీనియర్స్ డిస్టర్బెన్స్ లేక హ్యాపీగా చదువుకుంటోంది. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి. చాలా సీరియస్గా చదువుతోంది అంజు. ఏంటి మేడం గారు చాలా బిజీ అయిపోయారు అంటూ వచ్చాడు హర్ష. తల తిప్పి అతన్ని నవ్వుతూ చూస్తూ ఉంది. అవునండి, సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చాయిగా, అందుకే సీరియస్గా చదువుతున్నాను. వెరీ గుడ్. ఆల్ పోర్షన్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయా? అయిపోయాయి. అయితే కాలేజ్ టాప్ నువ్వే అన్నమాట. ఏమోనండి, రాసేదాకా తెలీదు. అలా అంటే ఎలా? నీ మీద నీకు కాన్ఫిడెంట్ ఉండాలి కానీ అంటూ ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె హెయిర్తో ఆడుతూ మాట్లాడుతుంటే అంజు ఫ్లోలో చెప్పుకుంటూ పోతోంది. ఆమె చెప్పే మాటలేమో కానీ ఆమె కదిలే పెదాలని చూస్తున్నాడు హర్ష. ఏంటని కళ్ళెగరేసింది అతని చూపులకి తాళలేక. ఇట్స్ టెంప్టింగ్ అన్నాడు పెదాలని వైప్ చేస్తూ. సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చేసింది. ఇలా సిగ్గుపడితే ఇంకా బాగుంటావు అంటూ పెదాలపై చిన్నగా పెక్కిచ్చి నాలుకతో లిక్ చేశాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా జలధరించినట్లు అనిపించింది అంజలికి. సర్లే, ఈ టైంలో నేను డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు, చదువుకో అంటూ ఆమెను వదిలి దూరం జరిగాడు. ఇక హర్ష వర్క్ చేసుకుంటూ అంజలి చదువులో మునిగిపోయింది.
నైట్ 11కి తల తిప్పి ఆమెను చూశాడు. బయట ప్రపంచంతో సంబంధం లేనట్లుగా చదువుతోంది. నవ్వుతూ కిందకెళ్ళాడు. కాసేపటికి ఆమె భుజం మీద పడ్డ చేతికి తల తిప్పి చూసింది. ఇదిగో అంటూ కాఫీ కప్ని ఆమె ముందు పెట్టాడు. గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. ఏమైంది? తీసుకో అన్నాడు. మీరు నాకు కాఫీ అంటుంటే, ఏ తీసుకురాకూడదా? అది కాదు, మీకెందుకండి శ్రమ, నేను వెళ్ళి తాగేదాన్ని కదా. ఏం పర్లేదు కానీ తాగు అన్నాడు. ఇద్దరు కాఫీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకొని ఇంకో 1 అవర్ వరకు వర్క్ చేసుకొని నిద్రకి ఉపక్రమించారు. సెమిస్టర్ ఎగ్జామ్స్ అని త్వరగా లేచి దేవుడి గదికి అంకితమైంది అంజు. మార్నింగ్ నిద్ర లేచిన హర్ష పక్కన అంజు కనిపించకపోయేసరికి నొసలు ముడేశాడు. గనగన గంట సౌండ్ వినబడుతోంది. అర్థమైంది పూజ చేస్తోందని. కోపం వచ్చేసింది అతనికి. ఫ్రెష్ అయ్యి అదే సీరియస్నెస్తో కిందకెళ్ళాడు. హాల్లో కూర్చొని అతనికి ఎదురుగా దేవుడి గదిలో పూజ చేస్తున్న అంజు అతని కంటికి కనిపించేసరికి ఒక్కసారిగా ఐస్ ఫ్రీజ్ అయ్యాయి. కనకాంబరం కలర్ చుడిదార్లో చాలా అందంగా మెరిసిపోతోంది. ఫేస్కి ఎలాంటి మేకప్ లేకుండా, ఎలాంటి నగలు నట్రా లేకున్నా ఆమె న్యాచురల్ అందంతో అతని కళ్ళని కట్టిపడేసింది. పూజ ఫినిష్ చేసుకొని దేవుడికి హారతిచ్చి హారతి ప్లేట్తో హర్ష దగ్గరికొచ్చింది. దూరంగా ఉన్న అంజు సడన్గా దగ్గరికి వచ్చేసరికి తేరుకొని ఆమెను చూశాడు. హారతి తీసుకోండి అని నవ్వుతూ చూస్తోంది. షార్ప్గా ఓ చూపు చూసి పేపర్ చదవడంలో పడ్డాడు. అతని చూపులకి భయపడి ఆమె చేతులతో హారతిని అతని కళ్ళకి అద్ది లోపలికి వెళ్ళిపోయింది. ఇక పూజ పూర్తి చేసుకొని హర్ష ముందుకొచ్చి నిలబడింది భయంగా. ఆమెను చూడట్లేదు హర్ష. ఏమైంది అంత కోపంగా ఉన్నారు అనింది అంజు. మాట్లాడలేదు. మిమ్మల్ని ఏమైంది అంటూ అతని భుజం మీద చెయ్యి వేసింది. ఆమె రెక్కపట్టి మీదకి లాక్కొని, మార్నింగ్ లేవగానే నా కంటికి కనిపించాలని నీకు తెలుసు కదా, కనబడకుండా నన్ను వదిలి నీ దేవునికి పూజలు చేస్తున్నావే, నాకంటే ఈ దేవుడే ఎక్కువైపోయాడా అంటున్న అతని మాటల్లో సీరియస్నెస్ స్పష్టంగా తెలుస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక బెదురుగా చూస్తూ ఉంది. చెప్పు అంటూ బుగ్గలు గట్టిగా వత్తాడు. కళ్ళు నీటి కుండలుగా మారాయి అంజలికి నొప్పితో. ఆమె కన్నీటిని చూసి విసురుగా వదిలి, ఈరోజు నాతో మాట్లాడకు, స్టే అవే ఫ్రమ్ మీ అంటూ విసురుగా వదిలాడు. అతను అలా అనగానే చాలా బాధేసింది ఆమెకి. సారీ అనింది. గెట్ అవుట్ అన్నాడు. అతని మాటల్లో గంభీరం. ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి అంజలికి. అలాగే అడుగులు వెనక్కి వేస్తూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. హర్ష అక్కడి నుండి ఆఫీస్కి అని బయటకు వెళ్ళిపోతుంటే, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అనింది. నో నీడ్ అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు. ఇక గబగబా వెళ్ళింది అంజు కూడా. ఆ రోజు ఎగ్జామ్ లేటుగా వెళ్తే ఎగ్జామ్ హాల్కి రానివ్వరని. కానీ ఆమె బయటకు వచ్చేసరికి హర్ష అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదేంటి ఇలా వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఉండగా ఎదురుగా డ్రైవర్ కనిపించడంతో, బాబాయ్ గారు నన్ను కాలేజ్లో దింపరా అని అడిగింది. తప్పకుండా అమ్మా, మిమ్మల్ని దింపమని సార్ కూడా చెప్పారు అంటూ అంజలిని ఎక్కించుకొని అక్కడి నుండి కాలేజ్కి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ బాబాయ్ గారు అని నమస్కారం చేసి తన బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తుంటే దియా పరిగెత్తుకుంటూ రావడం గమనించిన అంజు, ఏమైంది దియా, ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అడిగింది కంగారుగా. అది అంజు, మేమిద్దరం కాలేజ్కి వస్తుండగా స్నేహాని మన సీనియర్స్ ఎత్తుకెళ్ళిపోయారు. ఎంత బ్రతిలాడినా వదలలేదు. ప్లీజ్ స్నేహాని కాపాడు అంజు, నీకు దండం పెడతాను అని ఏడుస్తూ చెబుతుంటే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది అంజు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఈరోజు వీలవ్వకపోయినా కష్టంగా ఇచ్చాను. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి.